నమస్తే, వెల్కమ్ టు లైవ్ షో. కరోనా పోరులో యాంటీబాడీస్ కాక్టైల్ గేమ్ చేంజర్ కాబోతోందా? ఇక రెమ్డెసివిర్, ఫ్యాబిఫ్లూ వైరల్ డ్రగ్స్ కు చెల్లు చిట్టినేనా? మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టైల్ ఎలా పనిచేస్తుంది? 2DG బ్రేక్ త్రూ కాబోతోందా? పరిశోధనలు ఏం చెప్తున్నాయి? ఫలితాలు ఎలా ఉంటాయి? కరోనా అంతానికి ఈ ఔషధాలు ఆరంభమవుతాయా? ఇదే వాటి స్పెషల్ డిబేట్. మన డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ రవీంద్ర గారు, పల్మనాలజిస్ట్, వెల్కమ్ టు అవర్ షో అండి. అండ్ డాక్టర్ చంద్రశేఖర్ గారు, పీడియాట్రిషియన్ అండ్ ఎయిమ్స్ వైద్యులు కూడా. ఫస్ట్లీ చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. ఏంటి అసలు యాంటీబాడీస్ కాక్టైల్, దీని పనితీరు ఎలా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయండి? It is a wonder drug and this antibody cocktail, right time, right patient lo vaadite maatrame it is a wonder drug. Idi casirivimab and imdevimab. The same cocktail was given to US President Dr. Trump in the last year. It was a wonder drug in the sense early ga identify chesi disease ni first 1 week lo as early as possible. If you are thinking ఈ డిసీజ్ వీళ్ళలో కొంతమందిలో కొంచెం సివియర్ అవడానికి there are some parameters, high CRPs, high PCTs, procalcitonin levels, D-dimers, ferritin levels, inflammatory markers అని కొన్ని ఉంటాయి. అవి హైగా ఉన్నప్పుడు పేషెంట్ కెన్ ఇప్పుడు బాగానే ఉండొచ్చు, సాచురేషన్స్ అన్ని బాగానే మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. సడన్ గా ఈ మే డిట్యూరేట్, హూ మే గో ఇన్ టు mild disease to moderate to severe disease. This is a wonder drug which can be used in the first 1 week of treatment period, and our right kind of patient ni identify cheyali. This is a wonder drug developed by Roche company. Ee Roche company ఏ మనకి tocilizumab అని బాగా పాపులర్ అయింది, cytokine storm లో వాడుతూ ఉంటారు. The same company has brought out this drug. ఇవేంటంటే మనకి న్యాచురల్ గా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీ రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయినప్పుడు ఇమ్యూనిటీ అనేది ఆ స్పైక్ ప్రోటీన్ మన బాడీకి అంటాంగిల్ అయ్యి అతుక్కోక ముందే ఈ ల్యాబ్ లో ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీస్ అన్నమాట ఇవి, కసెరివిమాబ్ ఆర్ ఇండెవిమాబ్. ఇవి ఇవ్వడం మూలాన అవి వాటిని బ్లాక్ చేసి వైరస్ ని అక్కడే మనకి శరీరంలోకి ఎంటర్ అవ్వక ముందే నేసల్ మ్యూకాసోల్ అనే అక్కడే ఆపేస్తుంది. రికవరీ రేట్ ఈస్ వెరీ హై. మనకి మోర్టాలిటీ, మనకి సాచురేషన్ పడిపోవటం, హాస్పిటలైజ్ అవటము, చావు దాకా వెళ్ళటం, ఇలాంటి ఇష్యూస్ అనేవి అరైజ్ అవ్వవు. సో ఇట్స్ ఎ వండర్ డ్రగ్. కానీ వన్ షుడ్ నో వెన్ టు యూజ్ ఇట్ అండ్ రైట్ టైమ్, రైట్ పేషెంట్. దీనికి ఈవెన్ 12-year-old చిల్డ్రన్ లో కూడా వాడచ్చు. దిస్ హస్ బీన్ అప్రూవ్డ్. అంటే చంద్రశేఖర్ గారు ఎప్పట్లోపు, అంటే కరోనాకు ఎఫెక్ట్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లోపు ఈ కాక్టైల్ తీసుకోవాల్సి ఉంటుంది? విత్ ఇన్ ఎ వీక్స్ టైం, ఒక వారం లోపే ఇది బెస్ట్ టైం టు గివ్ దిస్ కాక్టైల్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అందరికి ఇవ్వాలా అనేది ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఎవరైతే మనము కొన్ని టెస్ట్లు చేయించినప్పుడు మనకు కొన్ని పారామీటర్స్ మూలంగా తెలుస్తుంది, వీళ్ళు డిట్యూరేట్ అవ్వచ్చు, వీళ్ళు సేఫ్ గా ఉండొచ్చు అని. మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి, నాకేం కాదులే అనుకోవటం కాదు. కొన్ని టెస్టులు చేస్తే మనకి ఇన్ఫ్లమేటరీ పారామీటర్స్ ఉంటాయి. నేను నాకు చెప్పాను కూడా మీకు, సిఆర్పి ఒకటి, ప్రోకాల్సిటోనిన్ లెవెల్స్, ఫెరిటిన్ లెవెల్స్ అండ్ D-dimers, ఇంటర్లూకిన్ 6 లెవెల్స్, ఇలా కొన్ని టెస్టులు ఉంటాయి. ఈ టెస్టులు చూసుకున్నప్పుడు వెరీ వెరీ హై వాల్యూస్ ఉండి లివర్ ఫంక్షన్స్ డిట్యూరేట్ అయ్యే స్టేజ్ లో ఉంటే బెటర్ ఈస్ టు యూజ్ దిస్ డ్రగ్ ఇమ్మీడియట్లీ. వీళ్ళు మైల్డ్ గా ఉన్నా కానీ ఇది ఓన్లీ మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్ కేనండి. ఆక్సిజన్ సాచురేషన్ ఈ సివియర్ ఉన్న వాళ్ళకి ఈ డ్రగ్ పనిచేయదు. ఇట్ ఈస్ ఎ వండర్ డ్రగ్ విచ్ షుడ్ బి యూజ్డ్ విత్ ఇన్ ద ఫస్ట్ 1 week ఆఫ్ ట్రీట్మెంట్ లోనే వాడాలి. మళ్ళీ మాట్లాడదామండి. రవీంద్ర గారి దగ్గరికి వెళ్తాను. రవీంద్ర గారు, గతంలో హెచ్సిక్యూ, రెమ్డెసివిర్, ఫ్యాబిఫ్లూ ఇవన్నీ కూడా లైఫ్ సేవ్ డ్రగ్స్ గా పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఆ తర్వాత ఇవి పనికిరావు, దీనివల్ల లైఫ్ సేవ్ అవుతుందని చెప్పలేమని చేసి పక్కకి వెళ్ళిపోయాయి. వీటిని కూడా అలాగే చూడాలా? ఎందుకంటే ప్రపంచమంతా ఒక కన్ఫ్యూజన్ లో నెట్టబడి ఉంది. ఏది వాడాలి, ఏది కరోనాకు కరెక్ట్ అయిన డ్రగ్ అనేది దాని మీద క్లారిటీ లేనప్పుడు కొత్తగా వచ్చిన వాటిని ఏ విధంగా నమ్మగలం? ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు ఆ జబ్బుకి ఆ వైరస్ ని చంపే ఏజెంట్ మనకి కావాలి. ఆ వైరస్ ని చంపే ఏజెంట్ అనేది ఇంతవరకు కనుక్కోలేకపోయారు. సో ఏది పనిచేస్తాయి అనేది డెఫినెట్ గా చూస్తున్నారు.
మనం అంతకుముందు ప్లాస్మా థెరపీ అని చూసాం. ఈ ప్లాస్మా థెరపీ అంటే నథింగ్ బట్ ఈ యాంటీబాడీసే. ఈ యాంటీబాడీసే వెళ్ళి వైరస్ ని డైరెక్ట్ గా అటాక్ చేసి న్యూట్రలైజ్ చేస్తాయి. అంటే వైరస్ లోడ్ మన బాడీలో ఎంత ఎక్కువ ఉంటుందో వాటిని పోయి ఇవి అటాక్ చేసి వైరస్ లోడ్ తగ్గిస్తే మనకు జబ్బు తగ్గినట్టే అనమాట. అయితే అది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి యాంటీబాడీస్ ఫామ్ అవ్వట్లేదు, బ్లడ్ ప్రొడక్ట్స్ ఇస్తే రియాక్షన్స్ ట్రాలీ లాంటివి వస్తున్నాయి, ఇమ్యూనిటీ పడిపోతుంది, ఫర్దర్ గా అదర్ వేరియంట్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పి దాన్ని ఆపారు. సో ఇప్పుడు అలాంటిదే ఈ కాసిరోవిబ్ కానీ ఇమిడోవిబ్ కానీ ఈ యాంటీబాడీస్ అన్నమాట. ఈ యాంటీబాడీస్ అంటే ఇవి డైరెక్ట్ గా వైరస్ ని అటాక్ చేసి చంపేస్తాయి. అయితే ఇది ఎవరికి ఇండికేటెడ్ అని అంటే ఎవరైతే వైరల్ లోడ్ తగ్గితే సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందో, అంటే మైల్డ్ డిసీజ్ నుంచి మోడరేట్ డిసీజ్ వరకు ఎవరికైతే ఆక్సిజన్ అవసరం లేదో అలాంటి వాళ్ళలో ఈ మందుని ఎవరికైతే ఇస్తే వాళ్ళు సీరియస్ అయి చనిపోకుండా ఉంటారు. అంటే ఆ ఇండికేషన్స్ చూసుకొని వాళ్ళకి ఎర్లీగా ఇవ్వాల్సిన మందు అనమాట. కాకపోతే ఇది కాస్ట్ ఎక్కువ ఉంది, అది ఇండియన్ మార్కెట్ లో ఎలా నడుస్తుంది అనేది తెలియదు. బట్ ఇదేంటంటే వన్ మెథడ్ ఆఫ్ డైరెక్ట్ అటాకింగ్ వైరస్, అంటే వైరస్ ని డైరెక్ట్ గా అటాక్ చేసి చంపేయటం వలన వైరస్ ని నిర్మూలించడం వలన అది మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే ఒక విధంగా డెఫినెటివ్ గా కొంచెం బెటర్ ట్రీట్మెంట్ కింద తీసుకోవాలి. సో ఇచ్చిన వాళ్ళు కూడా కొంచెం బాగానే రెస్పాండ్ అవ్వడం, ఆక్సిజనేషన్ ఇంప్రూవ్ అవటం, ఫీవర్ రావడం తగ్గిపోవడం, ఆక్సిజన్ ఇన్ఫిల్ట్రేట్స్ అనేవి కంట్రోల్ అయిపోవటం, అంటే లంగ్ అటాక్ అనేది కంట్రోల్ అవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇది ఏ స్టేజ్ లో ఇస్తాము అనేది ఇంపార్టెంట్. సో ఎర్లీ స్టేజ్ లో ఇవ్వమని కానీ చాలా మంది ఇండియాలో అంత కాస్ట్ పెట్టి ఇంకా జబ్బు పెరుగుతుందో లేదో తెలియని స్టేజ్ లో ఇవ్వటమా అనేది మన ఇండియాలో సైకాలజీలో ఉంటుంది. బికాజ్ అది ఒక పేషెంట్ కి వచ్చేసరికి 60,000 రూపాయలు సింగిల్ డోస్ పడుతుంది. అది వీళ్ళు కంపెనీ వాళ్ళు కూడా రిలీజ్ చేయడం ఇద్దరికి కలిపి ఒకసారి కొనాలి. ఒకటి ఇంజెక్షన్ కొంటే అది ఇద్దరికి పనిచేస్తుంది. సో ఒకళ్ళు కొన్నాక దాన్ని ఇంకో పేషెంట్ లేకపోతే ఆ భారాన్ని ఒకే పేషెంట్ భరించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఒకసారి ఓపెన్ చేసినాక 36 hours లో ఇంకొక పేషెంట్ కి మనం ఇవ్వలేకపోతే ఆ పేషెంట్ కి అది ఇక పని చేయదు, అది పారేయాలి. అంటే ఒక పేషెంట్ గా వాడుకోవాల్సి వస్తుంది. సో అంత కాస్ట్లీ ఆప్షన్ ఇన్ ఏ మైల్డ్ డిసీజ్ టు మోడరేట్ డిసీజ్ ఇవ్వడం వల్ల అంటే కొంచెం ఉన్నది. ఎవరికైతే సీరియస్ అవుతుందో, ఎవరైతే ఆక్సిజన్ మీద ఉన్నారో అంటే సీరియస్ లెక్క అనమాట. సో ఆ సీరియస్ కండిషన్ లేదో వాళ్ళకి ఇవ్వాలి అనేది ఇండికేషన్ తో వచ్చింది. అంటే రవీంద్ర గారు, మనం సెకండ్ వేవ్ లో చూసాము 3 days కి హాస్పిటలైజ్ అయిపోవడము, ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోవడం అనేది జరిగింది. కానీ కరోనాకు ఎఫెక్ట్ అయ్యారా లేదా అన్న దాని మీద ఇంతవరకు క్లారిటీ లేదు. దానికి సంబంధించి సిటీ స్కాన్స్ మీద క్లారిటీ లేదు. ఆ సమయంలో ఈ యాంటీబాడీ కాక్టైల్ అనేది మనము నిర్దిష్టమైన సమయంలో ఇవ్వడం అనేది ఎలా సాధ్యమవుతుంది? సో అది మెడిసినల్ గా డాక్టర్స్ ఎవాల్యుయేట్ చేసి చేయాల్సింది, అది డాక్టర్స్ ఛాలెంజ్. సో పేషెంట్ ఏ స్టేజ్ లో డాక్టర్ కి ప్రెజెంట్ అయ్యారు, హాస్పిటల్ కి ప్రెజెంట్ అయ్యారు, వాళ్ళు ఇనిషియల్ టెస్ట్ లో కానీ వాటిలో కానీ టెస్ట్ పాజిటివ్ రాలేదు, ఆక్సిజన్ తగ్గింది, ఓకే ఆక్సిజన్ తగ్గితే నెక్స్ట్ సిటీ స్కాన్ చేస్తాం. అందులో ఇన్ఫిల్ట్రేట్స్ డెఫినెటివ్ గా 4X5 అంటే డెఫినెటివ్ ఇండికేటివ్ ఆఫ్, అంటే ఇవి కంపల్సరీ కరోనా వలన వచ్చిన ఇన్ఫిల్ట్రేట్సే అని వాళ్ళకి ఆ ప్యాటర్న్ బట్టి తెలిసిపోతాయి. గ్రౌండ్ గ్లాసెస్ కానీ ప్యాచీ పెరిఫరల్ ప్లూరల్ బేస్డ్ ఇన్ఫిల్ట్రేట్స్ కానీ ఉన్నాయి. ఇది డెఫినెట్లీ దానిలో ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, 30% ఉందా, 40% ఉందా, 80% ఉందా, వీళ్ళు ఉన్నా కానీ ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోయే ఛాన్స్ ఎంత. ఆ పిక్చర్ చూడగానే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ నాకు సార్ చెప్పారు, సిఆర్పి, ఫెరిటినో, డి డైమర్స్, అవి చూసి వెంటనే వితిన్ 24 hours లో మనం అది డిసైడ్ చేయొచ్చు. ఒక పేషెంట్ కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది, ఎంత స్పీడ్ గా వెళ్తుంది. వాళ్ళు కొంతమంది చెప్తారు, నాకు మొన్ననే జ్వరం వచ్చిందండి, నిన్నగా బాగానే ఉంది, ఇప్పుడు ఆయాసం వచ్చింది. సో దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే హిస్టరీని బట్టి, మనం చేసిన ఎగ్జామినేషన్ ని బట్టి, వాళ్ళకు వచ్చిన టెస్టులు ఇనిషియల్ గా ఎవాల్యుయేషన్ చేసిన దాన్ని బట్టి ఇవన్నీ కొరిలేట్ చేసుకొని డెసిషన్ కి రావాల్సి ఉంటుంది పేషెంట్ కనెక్ట్ డాక్టర్స్. అవి వచ్చినాక వాళ్ళకి వెంటనే ఇవి ఇవ్వాలి అని వాళ్ళకి ప్రపోజల్ ఇవ్వడం జరుగుతుంది, డిపెండింగ్ ఆన్ పేషెంట్. ఒకసారి మనం ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పినాక కూడా పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ డెఫినెటివ్ గా ఇది ఇస్తే మృత సంజీవిని లాగా బయటకు వచ్చేస్తారు అనేది కాదు. ఇవి ఇచ్చుకొని ట్రై చేసుకుంటే మనకి రిజల్ట్స్ బాగుంటాయి. 100 మందిలో 60 మంది 70 మంది బయటకు వస్తున్నారు, బాగానే ఉంటుంది అని దాన్ని బట్టి చూసుకొని మనం ఎప్పుడైనా కానీ రిజల్ట్ చూసి ఇవ్వడం జరుగుతుంది. సో
దాన్ని బట్టే అంటే వచ్చిన దాన్ని అసెస్ చేసి సిటీ స్కాన్ తీసినాక ఆ ప్యాటర్న్ బట్టి డెఫినెటివ్ గా వైద్యంలో అది ప్యాటర్న్ కనుక్కొని దీనికి ఇది అని చెప్పి డిసైడ్ చేయొచ్చండి. చేసే ఛాన్స్ 99%. సో వాళ్ళకి అవి చూసుకొని చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే పేషెంట్ బాగా మాట్లాడుతున్నాడు, బాగా తింటున్నాడు, అయినా మీరు జబ్బు పెద్దగా ఉందని అంతంత పెద్ద మందులు ఇవ్వమంటున్నారు ఏంటి అనే దానికి ప్రాబ్లమ్స్ ఇక్కడ. ఎందుకంటే చనిపోయే ముందు సీరియస్ అయిపోయి ఆక్సిజన్ మీదకి వెళ్ళి వెంటిలేటర్ మీదకి వెళ్ళినప్పుడు మందులు పనిచేయాలంటే పనిచేసే స్టేజ్ కరోనాకి లేదు. ఎందుకంటే ఏ స్టేజ్ లో అయినా మనం బయటికి తీసుకురాగలుగుతాము అనేది ఇక్కడ లేదు. ఎర్లీగా ఇంటర్ఫియర్ అయితేనే మీరు ఏ మందైనా చెప్పండి. ఫెవిపిరివిర్ మైల్డ్ డిసీజ్ గా పనిచేస్తుంది. రెమిడిసివిర్ ఇస్ ఆల్సో ఫర్ మైల్డ్ అండ్ మోడరేట్. అండ్ క్యాసరోమిబ్ ఇమిడమిబ్ ఇప్పుడు వచ్చినవి కూడా మైల్డ్ అండ్ మోడరేట్ డిసీజెస్ కే. అండ్ టొసిలిజిమాబ్ ఇవి కూడా మనం చాలా సీరియస్ డిసీజ్ వాడుతున్నాం. యాక్చువల్ ఇండికేషన్ 48 hours ఆక్సిజన్ ఇచ్చి అదర్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇచ్చినాక పేషెంట్ ఇంప్రూవ్మెంట్ సక్రమంగా లేకపోతే వెంటనే అలాంటివి ఇచ్చి దాన్ని బడ్డెన్ తగ్గించాలి అనేది. సో ఇవన్నీ కాస్ట్ తో కూడుకున్నాయి కాబట్టి ఎర్లీగా ఇమ్మీడియట్ గా రాగానే ఈ ఇంత కాస్ట్లీ మందులు వాడగలుగుతామా లేదా అనేది యాక్సెప్టెన్స్ ని బట్టి, పేషెంట్ అఫోర్డబిలిటీని బట్టి, ఈ సస్పిషన్స్ బట్టి కూడా ఉంటాయి. సో ఏ స్టేజ్ లో ఎట్లా ఇవ్వగలుగుతాము అనేది చూడాలి. ఒకసారి మందు ఇచ్చినాక కూడా మాకు అనవసరంగా ఇవ్వకపోయినా సో అలాగా అనుకోకుండా ముందు కౌన్సిలింగ్ ఇచ్చి మేము ఇవ్వాల్సిన అవసరం. ఓకే చంద్రశేఖర్ గారు వ్యాక్సిన్ వేసుకుంటేనే పాజిటివ్ వస్తున్న సందర్భాలు ఉన్నాయి. అలా పాజిటివ్ వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చా ఇక యాంటీబాడీస్ కాక్టైల్ ని? వ్యాక్సిన్ వేసుకొని పాజిటివ్ వచ్చిన వాళ్ళు అది వ్యాక్సిన్ మూలంగానే ఇప్పుడు మనకి డిసీజ్ వచ్చిందని చెప్పడానికి లేదండి. వ్యాక్సిన్ ఇండ్యూస్ డిసీజ్ అని చెప్పారు. ఇవి మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్ లోనే ఇస్తాము. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డ్రగ్. వెన్ యూ జడ్జ్ రైట్ టైంలో ఇస్తే తప్పకుండా ఇది మంచి మనకి వైరస్ ఎంట్రీ లోపలికి రాకముందే ఆపేదానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఒకసారి బాడీలోకి వచ్చాక చాలా రియాక్షన్. అండ్ ఇది అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్. జస్ట్ ఓపీడీలో కూర్చోబెట్టి ఒక అరగంట కూర్చోబెట్టి ఇది ఇన్ఫ్యూషన్ చేయొచ్చు. సో ఒకవేళ ఆ రోజు ఇవ్వలేదు అనుకోండి, ఈ న్యూ మ్యూటెంట్ వేరియంట్స్ లో ఎలా బిహేవ్ చేస్తుందో వైరల్ ప్యాటర్న్ అనేది నోబడీ నోస్. 3 days చాలా కూల్ గా ఉంటున్నారు, సడన్ గా దే ఆర్ డిటీరియేటింగ్ చాలా మంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు హాస్పిటలైజేషన్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకునే బదులు దిస్ 60,000 ఈస్ నథింగ్. కాకపోతే ఒక ఇష్యూ ఇక్కడ ఏంటంటే ఇద్దరికి కలిపి వాడాల్సిన పరిస్థితి. వాళ్ళు రోష్ కంపెనీ వాళ్ళు ఎవరి డోసు వాళ్ళకి వచ్చేలాగా 60,000 ఒక డోస్ వచ్చేలాగా డివైడ్ చేసి ఇండియాకి పంపిస్తే మోస్ట్ ఆఫ్ ద ఫారిన్ మ్యానుఫ్యాక్చర్స్ ఇలాగే చేస్తున్నారు. దే ఆల్వేస్ ఒక క్వాడ్రిఫ్లూ అని ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఉంది, దాన్ని 5 doses కలిపే అమ్ముతారు, ఒక డోస్ అమ్మరు. సో దిస్ కైండ్ ఆఫ్ టాక్టిక్స్ మెనీ ఫారిన్. అంటే చంద్రశేఖర్ గారు మన ఇండియన్ కండిషన్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సామాన్యుడికి అందుబాటులో లేదు. దరిదాపున 60,000 రూపాయల ఇంజెక్షన్, 3,000 రూపాయలు వర్త్ చేసే రెమ్డెసివిరే 3 లక్షలకు అమ్ముతున్న పరిస్థితుల్లో ఇటువంటి కాక్టైల్స్ వల్ల రిజల్ట్ బాగుంది అని అనుకుంటే అది బ్లాక్ మార్కెట్ కి తరలిపోతే ఏ విధంగా మనం సేవ్ చేయగలం? దీనివల్ల ఫలితాలు ఏ విధంగా సామాన్యుడికి అందుబాటులోకి తేగలం? ఇది అంటే రైట్ టైంలో ఇస్తే అంటే మీరు ఈ 60,000 చూస్తున్నారు. 60,000 ఒకవేళ అతను డిటీరియేట్ అయితే మనం కన్విన్స్ చేయగలిగితే దోస్ హూ కెన్ అఫోర్డ్ ఇట్ డెఫినెట్లీ వర్క్స్. ఈ రోజు ఇంకొకటి లిలీ కంపెనీ అని బాల్విమాబ్ అని ఇంకొక డ్రగ్ కూడా ఈ యాంటీబాడీ కాక్టైల్ ఈ రోజు అప్రూవ్ అయింది, యుఎస్ FDA అప్రూవ్ అయింది ఆల్రెడీ. ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు కమ్ ఇన్ టు ద మార్కెట్. ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ఫ్యూచర్ లో మోనోక్లోనల్ యాంటీబాడీస్ విల్ ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ కరోనా కోవిడ్. ఇప్పుడు రెమ్డెసివిర్ హాస్ బీన్ డిస్కార్డెడ్. వై ఇట్ ఈస్ బీన్ డిస్కార్డెడ్? ఏ యాంటీవైరల్ డ్రగ్ అయినా మన బాడీలో అది మన బాడీలో ప్రవేశించక ముందే ఇస్తే దానికి ఫలితం ఉంటదండి. బిఫోర్ ఇట్ రెప్లికేట్స్ అండ్ ఇట్ డస్ ద డ్యామేజ్. అంత మన లంగ్స్ ని అన్ని ఆర్గాన్స్ ని డ్యామేజ్ చేయక ముందే ఇవ్వాలి. కానీ డ్యామేజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మ్యూటెంట్ స్టెయిన్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి ఎవరికి తెలుసు? కూల్ గా ఉంటున్నారు, మా వాళ్ళు ఎందుకు చనిపోయారని అడిగే దానికంటే ఈ 60,000 ఈజ్ నథింగ్.
నథింగ్. ఫ్రాంక్లీ మాట్లాడితే ఈ ఒక విధంగా దోస్ హూ కెన్ అఫోర్డ్ క్యాన్ గో ఫర్ దిస్ డ్రగ్. ఎక్సలెంట్ డ్రగ్ అండి ఇది. రోష్ కంపెనీ వాట్ ఎవర్. ఇప్పుడు ఇంకొకటి వస్తుంది, బాల్విమాబ్ అండ్ అనదర్ డ్రగ్ బై ఎల్లీ లిలీ కంపెనీ ఫ్రమ్ ద యుఎస్ఏ. ఇవన్నీ అప్రూవ్ అవుతాయి. ఫ్యూచర్ ట్రెండ్స్ ఏమవుతుంది అని అంటే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ విల్ ప్లే క్రూషియల్ రోల్ బికాస్ ద వైరస్ ఈస్ మ్యూటేటింగ్ ఎవ్రీ డే అండ్ వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ స్ట్రెయిన్స్. న్యూయర్ స్ట్రెయిన్స్ ఆర్ కమింగ్. అవి ఎలా బిహేవ్ చేస్తాయో మనకి ఎటువంటి అవగాహన లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మన లైఫ్ రిస్క్ లో పెట్టుకోవడం 60,000 కోసం నోబడీ విల్ పుట్ లైఫ్ ఎట్ రిస్క్ until unless it is a very very poor patient. అంటే చంద్రశేఖర్ గారు ఒకసారి కరోనాకి ఎఫెక్ట్ అయిన తర్వాత పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ కి లాంగ్ రన్ లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళు ఈ యాంటీబాడీ కాక్టైల్ తీసుకోవచ్చండి మోనోక్లోనల్? లేదండి, లేదు. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ లో ఇట్ హ్యాస్ నాట్ బీన్ ప్రూవ్డ్. ఇట్ ఈస్ ఓన్లీ ప్రూవ్డ్ ఇన్ ద ఫస్ట్ 1 వీక్ ఆఫ్ ఇది జబ్బు ఒక వారంలో రోజుల్లోనే ఇది it is like a prevention like it is a vaccine kind of thing. Monoclonal antibodies ante a spike protein ni block chestayi, so virus cannot get into your body. It is a passive immunity which we are creating in the lab. మనకుండే ఇమ్యూనిటీ ఉంటది, వ్యాధి నిరోధక శక్తి, అది ఆ రకంగా ఎదుర్కోవటం కాదు. ఆర్టిఫిషియల్ గా మనం యాంటీబాడీస్ జెనెటికలీ ఇంజనీర్డ్ యాంటీబాడీస్ ఇవి. సో వాట్ ఇట్ డస్ ఇస్ మనకి శరీరంలో ఎంటర్ అవ్వక ముందే వీఆర్ ట్రైంగ్ టు ప్రివెంట్ ఇట్. మన ఇంట్లోకి దొంగ రాకముందే ఆపాలి, కానీ దొంగ వచ్చి అంత డ్యామేజ్ చేసిన తర్వాత ఏం చేయగలమండి? అంటే దొంగ వస్తున్నాడో లేదో కూడా కనిపెట్టలేనటువంటి వైరస్ తో మనం పోరాడుతున్నాము. చాలా మందికి పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా నెగిటివ్ రిపోర్ట్స్ వస్తున్న సందర్భంలో ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది ఇక్కడ ప్రశ్న. అంటే ప్రొటెక్షన్ అనేది మెయిన్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ సమ్ పారామీటర్స్. ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పారు ఇందాక. సిటీ కొన్ని ల్యాబ్ ఫైండింగ్స్ ఉంటాయి అండ్ హై ఫీవర్స్ ఉంటాయండి కొంతమందికి, విచ్ ఈస్ నాట్ బీయింగ్ కంట్రోల్డ్. దీస్ ఆర్ ద క్యాండిడేట్స్ విచ్ కెన్ గో ఇన్ టు సివియర్ డిసీజ్. 105 ఏం వేసినా, పారాసిటమాల్ ఎంత వేసినా తగ్గక కంటిన్యూస్లీ హై అండ్ విపరీతమైన హెడ్ ఏక్ ఉండేవాళ్ళు. అండ్ ల్యాబ్ పారామీటర్స్ లో ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఫెరిటిన్ లెవెల్స్ కానీ, డి డైమర్స్ కానీ, సిఆర్పి, ప్రోకాల్సిటోనిన్ లెవెల్స్ చాలా హైలో ఉన్నాయనుకోండి, వీళ్ళందరూ హై రిస్క్ క్యాండిడేట్స్. వీళ్ళు కాకుండా చాలా మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, దే ఆర్ ఆల్సో వెరీ హై రిస్క్. వీళ్ళలో ఇలాంటి వాళ్ళలో రిస్క్ తీసుకోవడం కన్నా ఒక 60,000 స్పెండ్ చేసుకోవడంలో తప్పే లేదండి. అండ్ అదర్ థింగ్ ఈస్ అల్టిమేట్లీ అవర్ ఇమ్యూనిటీ ఆల్సో ప్లేస్ ఎ లాట్ ఆఫ్ రోల్. అవర్ లైఫ్ స్టైల్ షుడ్ బి డిఫరెంట్. మనము తినే ఆహారము, మనం పీల్చుకునే గాలి, ఇవన్నీ మన లైఫ్ స్టైల్, రోజు మన వర్కౌట్స్ కానీ ఏం చేస్తున్నాం అనేది కూడా మోర్ ఇంపార్టెంట్. వాట్ వి ఈట్ ఈస్ గోయింగ్ టు మేక్ వాట్ వి ఆర్. మనం ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాము, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అండ్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ మ్యాటర్స్ ఎ లాట్. అల్టిమేట్లీ మన జీవన విధానం సరిగా ఉండి క్లోజ్ టు ద నేచర్, మనం ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి చాలా వరకు మన సొంత ఇమ్యూనిటీయే డెఫినెట్లీ ఇట్ ప్లేస్ ఎ రోల్. ఎస్, రవీంద్ర గారు మీరేం చెప్తారు? ఏ ఏజ్ గ్రూప్స్ కి ఇది ఇవ్వచ్చు అండ్ కొమార్బిటీస్ ఉన్న వాళ్ళల్లో, హై రిస్క్ పేషెంట్స్ లో ఇది యూజ్ చేయకూడదు అని అంటున్నారు. ఇది ఏ ఏజ్ గ్రూప్ అంటే 12 years 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళ నుంచి స్టడీస్ ఉన్నాయి. సో వాళ్ళకి అప్రూవల్ ఉంది. అంటే 12 నుంచి ఎనీ ఏజ్ 100 ఏళ్ళ వరకు ఎవరికైనా ఇవ్వచ్చు. ఎవరికైతే సీరియస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఇది ముందుగానే ఇవ్వచ్చు. ఇస్తే వైరస్ లోడ్ అంటే వైరస్ ని ఇది డైరెక్ట్ గా ఇవి అటాక్ చేసి న్యూట్రలైజ్ చేసేస్తాయి. వైరస్ ని న్యూట్రలైజ్ చేసాయి అని అంటే ఒకసారి ఆ మనిషికి వైరస్ లేదు కాబట్టి జబ్బు కంట్రోల్లోకి వచ్చేసే ఛాన్స్ ఉంది. సో ఇది ఎవరికైనా ఇవ్వచ్చు. ఈవెన్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకు కూడా మానిటర్ చేసుకుంటూ ఇవ్వాలి. దీనికి వచ్చిన ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే అనోఫైలాక్టిక్ షాక్ కానీ లేదా బీపీ పడిపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించిన ప్రివెన్షన్స్ తీసుకుంటూ అంటే ఎడ్రినలిన్ రెడీ పెట్టుకొని బీపీ మానిటర్ చేసుకుంటూ రియాక్షన్ రాకుండా చూసుకుంటూ మందు ఇవ్వడానికి టైం అరగంట పడుతుంది. ఆ 20 నిమిషాల్లో ఇచ్చేయగలిగితే 20 నిమిషాల తర్వాత నెక్స్ట్ 1 hour కూడా బీపీ మానిటర్ చేసుకోమంటారు. సో ఇప్పుడు యాంటీవైరల్ డ్రగ్స్ వల్ల మ్యూకర్ మైకోసిస్, బ్లాక్ ఫంగస్ వస్తుంది అంటున్నారు. దీన్ని కూడా చెక్ పెట్టొచ్చు అండి దీని ద్వారా?
యాంటీ వైరస్ డ్రగ్స్ వలన మ్యూకార్ మైకోసిస్ రావటం అనేది ప్రపోజల్ మాత్రమే. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి లింఫోసైట్స్ అంటే సెల్ ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. చాలా మందిలో మేము చూస్తున్నాం. సో లింఫోసైట్స్ పడిపోతున్నాయి. వాళ్ళని బతికించడం కోసం ఫర్దర్ ఇమ్యూనిటీని దెబ్బతీసే మందులు స్టీరాయిడ్స్ కానీ లేదా ఏజ్ అవ్వడం కానీ లేదా వాళ్ళకి ఇప్పుడు టొసిలిజిమాబ్ కానీ ఇటోలిజిమాబ్ కానీ అవన్నీ కూడా ఇమ్యూనిటీని తగ్గించేకున్నాయి. ఇలాంటివన్నీ వాడి వాళ్ళు చాలా రోజులు ఐసీయూలో ఉండి ఆక్సిజన్ మీద ఉండి స్ట్రెస్ లో ఉంటారు. స్ట్రెస్ లో ఉండి ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఈ వస్తుంది. కానీ ఓన్లీ ఒక్క కారణము మందుల వలన అనేది అర్థం కాదు. ఆ మందులు కూడా ఓన్లీ స్టీరాయిడ్స్ అండ్ టొసిలిజిమాబ్ కానీ అదర్ మోనోక్లోనల్ బయోసిమిలర్స్ ఇస్తున్న బయోలాజికల్స్ ఇస్తున్న వాళ్ళకి. సో కోవిడ్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్. కోవిడ్ వచ్చిన వాళ్ళకి కూడా బ్లాక్ ఫంగస్ రావచ్చు. వాళ్ళకి ఇమ్యూనిటీ పడిపోతుంది. సో వీటన్నిటికీ చెక్ పెట్టండి. ఎర్లీగా ద డిసీజ్ ని అటాక్ చేసి ఎర్లీగా వాళ్ళు బయటకు వచ్చేస్తే వాళ్ళ ఇమ్యూనిటీ డౌన్ అయిపోయే ఛాన్స్ ఉండదు. వాళ్ళ ఇమ్యూనిటీ రీకన్స్టిట్యూట్ చేసుకోవడానికి టైం. అంటే రవీంద్ర గారు, చాలా వరకు హోమ్ ఐసోలేషన్ లో సెల్ఫ్ మెడికేషన్స్ వాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒక 3 days యాంటీవైరల్ డ్రగ్స్ తీసేసుకుని ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చి మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టైల్ కావాలి అని అడిగితే సజెస్ట్ చేయొచ్చా? అడ్వైజబులేనా? అది వాళ్ళ పేషెంట్ అడిగితే ఇచ్చేది కాదండి. ఇది డాక్టర్ డిసైడ్ చేసి ఈ పేషెంట్ కి ఇది ఇండికేటెడ్ అని చెప్పి ఇవ్వాల్సినటువంటి మెడిసిన్స్ ఇవి. దానికి ఇన్వాల్వ్డ్ కన్సెంట్స్ ఉంటాయి. కన్సెంట్ అంటే మేము ఈ మందు ఇస్తున్నాం కావని చెప్పి వాళ్ళు ఫ్యామిలీ హై అండ్ కన్సెంట్ తీసుకొని కంపెనీ వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్స్, హాస్పిటల్, డాక్టరు అందరూ ఇన్వాల్వ్డ్ గా కన్సెంట్ తీసుకొని దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక డాక్టర్ డిసైడ్ చేసి ఈ ప్రాసెస్ అంతా అయినాక మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్ వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసి ఎవరికి వాళ్ళు మందులు డిసైడ్ చేసుకునే స్టేజ్ అది ఇండియాలో మాత్రమే ఉంది. అది జరగకుండా ఉంటే మంచిది. ఎస్ చంద్రశేఖర్ గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేసే ముందు, గతంలో ప్లాస్మా థెరపీ ఒక దివ్య ఔషధం అన్నారు, ప్రాణదాయని అన్నారు, రెమ్డెసివిర్ అలాగే అయింది, హెచ్సిక్యూ అలాగే అయింది, ఇవి లైఫ్ సేవ్ డ్రగ్స్ కాదని ప్రజల్లో ఒక నమ్మకాన్ని కోల్పోయిన తరుణంలో ఇటువంటి యాంటీబాడీ కాక్టైల్స్ గేమ్ చేంజర్ గా మారతాయి అనుకోవచ్చా? నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజింగ్ డ్రగ్ ఏనండి. ఓన్లీ ద థింగ్ దీంట్లో ఉన్న ప్రాబ్లం వల్ల కాస్ట్ బట్ కాస్ట్ అనేది వాళ్ళు అడ్మిట్ అయితే కంపేర్ చేసుకునే కాస్ట్ కన్నా ఇది తక్కువ. అండ్ హాస్పిటలైజేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్ అండి. ఇప్పుడున్న పాండమిక్ లో యు ఆర్ క్యాచింగ్ సో మెనీ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద హాస్పిటల్ ఇట్ సెల్ఫ్. వీలైనంత వరకు ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకునే డ్రగ్స్ ఇది ఒకటే. ఇదంతా హాఫ్ అన్ అవర్ లో ఇస్తాము. వీ హ్యావ్ టు మానిటర్ ఫర్ సమ్ రియాక్షన్స్. ఐవి ఇవ్వచ్చు, సబ్క్యూటేనియస్ ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకున్నట్టు కూడా వేసుకోవచ్చు. మనం ఇన్సులిన్ వేసుకుంటాం కదా సబ్క్యూటేనియస్ గా, అలా కూడా ఇవ్వచ్చు. 4 sites లో ఇవ్వాలి. 4 sites లో ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంటే దీని మీద ఫర్దర్ గా మంచి స్టడీస్ వస్తే ఇండియన్ యాక్సెప్టెన్స్ పెడితే వరల్డ్ ఓవర్ ఇట్ హ్యాస్ యుఎస్ లో ఇట్ హ్యాస్ బీన్ గేమ్ చేంజర్. ఇండియాలో ఇప్పుడిప్పుడే వస్తుంది. మనకి ఎప్పుడు ట్రంప్ వేసుకుంది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లోనో ఎప్పుడు వేసుకున్నారు. ఇప్పుడు వచ్చింది మనకి ఈ డ్రగ్. ఇప్పుడు ఇంకొక డ్రగ్ అప్రూవ్ అయింది. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఈ క్యాన్సర్స్ లో కానీ ఇవి సెకండరీస్ లో కానీ క్యాన్సర్ కీమోథెరపీలో అండ్ ఇమ్యూలాజికల్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని ఉంటాయి. వాటిలో విపరీతంగా వాడుతున్నారు. ఫ్యూచర్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బెస్ట్ ట్రీట్మెంట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు యాజ్ ఎ పీడియాట్రిషియన్ గా థర్డ్ వేవ్ కూడా రాబోతోంది, ఎక్కువగా పిల్లలు ఎఫెక్ట్ అవుతారనేది ఒక భయం అనేది ఏర్పడింది. ఇప్పుడు 12 years నుంచి వేయొచ్చు అంటే ఇది కొంత ఉపయోగపడుతుంది అనొచ్చా? డెఫినెట్లీ. ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్రలో దేర్ ఆర్ 10,000 కేసెస్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్. మన వ్యాధి నిరోధక శక్తి విపరీతమైన రియాక్షన్ వస్తే హైపర్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇవి కానీ ఈ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఏమి చంపేదండి. వీ హ్యావ్ అండర్స్టూడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఆల్మోస్ట్ 8 months నుంచి ఈ మిస్ట్ అనేది వాడుకలోకి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ యూకే. అప్పుడు చాలా మంది పిల్లలు చనిపోతే ఎందుకు చనిపోతున్నారో కూడా ఎవరికి అర్థం కాలేదు. తర్వాత ఇట్ బిహేవ్స్ లైక్ ఏ కవాసాకి డిసీజ్ లాగా పనిచేస్తుందని దీనికి మంచి గైడ్ లైన్స్ వచ్చినాయి. ఇఫ్ వీ కెన్ ఐడెంటిఫై దిస్ డిసీజ్ అర్లీగా గుర్తుపట్టగలిగితే ముందు ఫీవర్ వచ్చి మామూలు మైల్డ్ సిమ్టమ్స్ వచ్చి పిల్లవాడికి తగ్గిపోయి
10-15 రోజుల తర్వాత 10 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లల్లో అడోలసెంట్ ఏజ్ గ్రూప్ లో సడన్ గా రివర్స్ అయ్యి మళ్ళీ హై ఫీవర్ వచ్చి 2 to 3 weeks తర్వాత అండ్ ర్యాషెస్ వచ్చి సడన్ గా షాక్ లోకి వెళ్ళిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మిస్ట్. ఇవి ఎర్లీగా ఐడెంటిఫై చేసి మంచి ట్రీట్మెంట్ ఉంది దీనికి, ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇచ్చి వాళ్ళని అడ్మిట్ చేసి మానిటర్ చేస్తే 100% సక్సెస్ రేట్ ఉంది. వీఆర్ నాట్ లూజింగ్ ఏ సింగిల్ చైల్డ్. ఎవరు చనిపోవట్లేదు. దీని గురించి అంత బెంబేలెత్తిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు అవగాహన పెరిగింది. దిస్ ఈస్ ద ఓన్లీ డిసీజ్ వేర్ యూ హ్యావ్ ఏ కరోనరీ ఆర్టరీస్ లో ఎన్యూరిజమ్స్ వస్తాయి. చిన్న పిల్లల్లో హార్ట్ అటాక్స్ రావడం ఏంటి, హార్ట్ ఫెయిల్యూర్ రావడం ఏంటి అని చాలా మంది అనుకుంటారు. ఇట్ కెన్ గో టు ఏ సర్జన్. కడుపులో నొప్పితో, విపరీతమైన కడుపులో నొప్పితో అపెండిసైటిస్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. ఈ కెన్ గో ఫర్ ఏ పీడియాట్రిక్ సర్జన్ దగ్గర ప్రజెంట్ అవ్వచ్చు, కార్డియాలజిస్ట్ దగ్గర షాక్ తో ప్రజెంట్ అవ్వచ్చు. కానీ నౌ వి పీడియాట్రిషియన్స్ ఆర్ వెల్ ట్రైన్డ్ టు ఐడెంటిఫై దిస్ డిసీజ్. We can treat this disease very effectively. There is no need to worry about disease. Already only intensive care workup అనేది ఆ ట్రైనింగ్ ఉన్న డాక్టర్స్ అయితేనే దీన్ని మేనేజ్ చేయగలుగుతారు. అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ ఉండాలా. ఉంటే చాలా వరకు ఈ పిల్లలందరినీ సేవ్ చేయగలుగుతారు. దీని గురించి అంత భయపడాల్సిన yes ఫైనల్లీ రవీంద్ర గారు హాఫ్ మినిట్ లో బ్రీఫ్ చేయండి. చాలా వరకు లైఫ్ సేవ్ డ్రగ్స్ అన్నవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవి కూడా ఆ ఖాతాలోకి వెళ్ళిపోతాయని సందేహించే వాళ్ళకి ఏం చెప్తారు బ్రీఫ్ గా? అంటే ఇప్పుడున్న పాండమిక్ లో ఇలాంటివి వస్తుంటాయి, వెళ్తుంటాయి. సో ఆ టైం టు టైం ఏది పనిచేస్తుంది దాన్ని మనం వాడుకొని ఎన్నో కొన్ని లైఫ్ సేవ్ అవుతూ బయటికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్టేజ్ ని బట్టి, మన రీసెర్చ్ ని బట్టి కొత్తవి ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వాటి మనకు అవసరం ఈ పాండమిక్ లో మనకి కొత్తగా రీసెర్చ్ ఇంట్రొడ్యూస్ చేయాల్సి ఉంటాయి. సో ఏదైతే టెస్ట్ టైం నిలబడి రిజల్ట్స్ బాగా ఉంటుందో అవి నిలబడతాయి, మిగతావి మార్కెట్ నుంచి వెళ్ళిపోతాయి. సో ముందు ఇంట్రొడక్షన్ అనేది ఇప్పుడు లైవ్ ఎమర్జెన్సీ కాబట్టి వస్తూనే ఉంటాయి. సో కొన్ని లైఫ్స్ అయితే సేవ్ అవుతాయి. సో దాన్ని మనం అలా తీసుకోవాలి. సో డెఫినెటివ్ గా రిజల్ట్స్ అయితే ఈ ఇవిడికి మేము చూస్తున్నాము. సో కాస్ట్ ఈజ్ నాట్ ఎఫెక్ట్. లైఫ్ వర్సెస్ కాస్ట్ చూసుకుంటే కాస్ట్ లో మనకి హాస్పిటల్ స్టే తగ్గుతుంది, వాళ్ళు అవ్వకుండా ఉంటారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సో ముందుగా రియాక్ట్ అయి తీసుకుంటే బాగుంటుంది. సో వస్తుంటాయి, వెళ్తుంటాయి అనేది మనం కామన్ గా తీసుకోవాల్సిన పాయింట్. ఏది నిలబడుతుందో దాన్ని మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు అండ్ చంద్రశేఖర్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టైల్ 2G ఇంకా మందులు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రస్తుతానికైతే ఎమర్జెన్సీ ఆథరైజ్డ్ ఇచ్చారు కాబట్టి కొంతవరకు మైల్డ్ అండ్ మోడరేట్ పేషెంట్స్ కి ఇది కొంత సంజీవనిలా పనిచేయొచ్చు, ఒక గేమ్ చేంజర్ కావచ్చు అని నిపుణులు అంటున్నారు. ఇది వాల్టి స్పెషల్ లైవ్ షో. నమస్తే.